విజయవాడలో వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇళ్లపై టీడీపీ శ్రేణులు దాడికి యత్నించారు. ఈ నేపథ్యంలో అవినాష్ ఇంటి వద్ద కూడా ఎలాంటి ఘటనలు జరగకుండా ముందస్తుగా పోలీసులు భారీగా మోహరించారు. అవినాష్ ఇంటి ముందు ఇనుప కంచెలు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. రైట్, దేవినేని అవినాష్ ఇంటి దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం రిజల్ట్స్ తర్వాత కొంచెం అలర్ట్గా ఉండాలి అంటూ కూడా నివేదికలు వచ్చాయి. అయితే కొడాలి నాని ఇంటి దగ్గర అక్కడికి తెలుగు యువత చేరుకొని తనకు రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పారు. రాజకీయ సన్యాసం తీసుకోవాలి అంటూ కూడా అక్కడ నినాదాలు చేసి కోడిగుడ్లు, టమాటోలు కూడా అక్కడ వేయడం జరిగింది. పోలీసులు అడ్డుకున్నారు. ఇక కొడాలి నాని ఇంటి దగ్గరకైతే ఆల్రెడీ తెలుగు యువత అక్కడికి చేరుకుంది. ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. వల్లభనేని వంశీ ఇంటి దగ్గర కూడా చేరుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇవన్నింటినీ దృష్టిలో ఉంచుకొని అవినాష్ ఇంటి దగ్గర ఆల్రెడీ పోలీసులు మోహరించారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు, అసలు మొత్తం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉందా? చంద్రబాబు నాయుడు కూడా స్పందించినట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? సుమిత్ర, ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో వైసీపీ కీలక నేతల ఇంటి మీద అది టీడీపీ శ్రేణులు ఉదయం నుంచి దాడులు అయితే చేస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించి గుడివాడలో టీడీపీ శ్రేణులు కొడాలి నాని ఇంటి మీద అయితే దాడి చేయడం జరిగింది. కోడిగుడ్లు అదేవిధంగా రాళ్లతో దాడులు చేశారు. తాము ఏదైతే ఉందో దీనికి సంబంధించి రాజకీయ సన్యాసం తీసుకున్నాక అంటూ అతని మీద దాడి చేయడం జరిగింది. అదేవిధంగా విజయవాడలోని ఇప్పుడు ప్రస్తుతం మన వంశీ ఇంటి దగ్గర ఉన్న వంశీ ఇంటి వద్దకు మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఎవరైతే ఉన్నారో గన్నవరం నియోజకవర్గానికి సంబంధించిన కొంతమంది టీడీపీ నేతలు వచ్చి దాడులు చేయడం జరిగింది. వంశీ 2 కార్లను ధ్వంసం చేశారు. అదేవిధంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చంద్రబాబు నాయుడిని ఇబ్బంది పెట్టినట్టు నువ్వు మాట్లాడావు, ఈ మాటలు వెనక్కి తీసుకోవాలి, నువ్వు దమ్ముంటే బయటకు రా అంటూ వంశీ మీద కూడా టీడీపీ శ్రేణులు ఆందోళన చేయడం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఒటవుటన వంశీ ఇంటి వద్దకు చేరుకుని పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. వంశీ ఇంటికి రావడానికి బందర్ రోడ్ నుంచి ఒకవైపు అయితే, అదేవిధంగా ఇటు 5వ నెంబర్ రోడ్లోని లలిత జ్యువెలరీ ఆపోజిట్లో ఒక రోడ్డు ఉంటుంది. ఈ 2 రోడ్లు పోలీసులు పూర్తి స్థాయిలో స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేది కూడా పోలీసులు అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ ఏదైతే ఉందో టీడీపీ శ్రేణుల్లో మాత్రం ఒక ఆవేశాలు అయితే గురిగా ఉన్నారంటే తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో వంశీ ఈ ఇంటిలోనే ఉన్నాడు, వంశీని బయటకు లాగా మేము కొడతాము, ఒక అరగంట మాకు సమయం అండి, మా పని చక్క పెట్టుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతామని చెప్పేసి టీడీపీ శ్రేణులు పోలీసుల మీద కూడా ఎదురుదాడి చేయడం జరిగింది. పోలీసులకి ఇటు టీడీపీ శ్రేణులకు మధ్య పూర్తిస్థాయిలో వాగ్వాదం అయితే జరిగింది. ఏదైనప్పటికీ అసంఘిక శక్తులు, అల్లరమక్కులు ఇలా చేస్తే మేము ఒప్పుకునే పరిస్థితి లేదు, లా అండ్ ఆర్డర్కు విఘాతం కలిగిస్తే ఎంతటి వారైనా సరే కఠిన చర్యలు తీసుకుంటామంటూ విజయవాడ పోలీస్ కమిషనర్ పిహెచ్డి రామకృష్ణ ఇప్పటికైతే కొన్ని ఆదేశాలు జారీ చేశారు. ఇది విజయవాడలో ఇది సంబంధించి వంశీ ఇంటి వద్ద పూర్తిస్థాయిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ దాడులను ఘటనను దృష్టిలో ఉంచుకుని ఎవరైతే ఉన్నారో తూర్పు నియోజకవర్గ అభ్యర్థి ఇంటి వద్ద కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అయితే బందోబస్తు ఏర్పాటు చేసి ఇక్కడ చూడొచ్చు విజువల్స్లో. ఇది వంశీ అపార్ట్మెంట్ ఆనుకుని కళ్యాణ మండపం ఉంటుంది. ఈ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసిన తర్వాత ఈ కళ్యాణ మండపం బ్యాక్ సైడ్ నుంచి రాళ్ళు అయితే విసిరాలు. అక్కడ సంబంధించి వంశీకి సంబంధించిన 2 బ్లాక్ కార్లకు పూర్తి స్థాయిలో ధ్వంసం చేసినట్టు తెలుస్తుంది. ఇక్కడ చూడొచ్చు గేటు వంశీ ఇంట్లోకి వెళ్తానికి మొత్తం 2 గేట్లు ఉంటాయి. అపార్ట్మెంట్లోకి వెళ్తానికి తొలుత ఈ గేటు ధ్వంసం చేయడం జరిగింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు లోపలైతే భారీ బందోబస్తు
బందోబస్తు అదే భారీగా టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే ఉన్నారు. దీనికి సంబంధించి ఇది కళ్యాణ మండపం, ఇటువైపు ఇది అపార్ట్మెంట్, ఇటు పూర్తి స్థాయిలో ఇటు వచ్చి ఈ గేట్ని అయితే ధ్వంసం చేశారు. వంశీ నువ్వు బయటకు రా, నువ్వు బయటకు వస్తే మా తడాక ఏంటో చూపిస్తాము, అనుచిత వ్యాఖ్యలు చేస్తూ చంద్రబాబు నాయుడిని కంట తడిపెట్టించావు. అదేవిధంగా భువనేశ్వర్ మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేసావు, నారా లోకేష్ మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేసావు. నేను ఎట్టి పరిస్థితుల్లో మేము వదలవంటూ టీడీపీ శ్రేణులు అయితే ఇక్కడైతే ఆందోళన అయితే చేయడం జరిగింది. నువ్వు మాటలు అనే ముందు కూడా ఇలాంటి ఆలోచించాలి. ఎప్పుడు ప్రభుత్వం ఒకవైపు ఉండదు, ప్రభుత్వం మారుతూ